హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. కట్ వర్క్ అంటే ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది. ఎంత లేదన్నా కొంచెమైనా ఓన్లీ హ్యాండ్స్ వర్క్ అయినా కూడా కట్ వర్క్ అనేది పెట్టుకుంటున్నారు. చాలా డీసెంట్గా హైలైట్ లుక్ తోటి చాలా బాగుంటుంది. నేను కూడా నార్మల్ బ్లౌజ్కి నేను కూడా ఇలాగే ట్రై చేశాను. సింపుల్గా నార్మల్ బ్లౌజెస్కి, సింపుల్గా ఉండే శారీస్కి కట్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. బ్లౌజ్ అనేది నేను రౌండ్ నెక్ కాకుండా ఇలా యూ షేప్లో డీప్ నెక్ తీసుకొని వన్ సైడ్ మాత్రం స్ట్రైట్గా తీసుకున్నాను. అది ఎందుకు ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. షేప్ అనేది ఇలా వస్తుంది మనకు బ్లౌజ్కి. నేను పైపింగ్ అని ఏమీ వేసుకోకుండా బ్లౌజ్కి జస్ట్ అటాచ్ చేసుకొని లైనింగ్కి తిప్పేసుకున్నాను. ఇలా తిప్పేసుకుంటే మనకేంటంటే అటాచ్ చేసుకోవడమే కాబట్టి సింపుల్గా ఉంటుంది. పైపింగ్ ఏమీ లేదు, కాంట్రాస్ట్ కలర్స్ ఏం లేవు శారీలో కూడా. అందుకని నేను జస్ట్ తిప్పేసి లేస్ ఇచ్చారు శారీలో. శారీ లేసే బ్లౌజ్కి వచ్చింది కాబట్టి ఆ లేస్ తోటి నేను డిజైన్ చేశాను. లేస్ తోటి ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. కట్ వర్క్ చేశానండి లేస్కి కట్ వర్క్ చేసుకొని హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి కూడా నేను కట్ వర్క్ అయితే ఇచ్చాను. అది ఎలా స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో. నేను ఫస్ట్ అయితే నెక్ డీప్ షేప్ అనేది చేసుకుంటున్నాను అనమాట. రౌండ్ నెక్కే, కాకపోతే కొంచెం వన్ సైడ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. స్ట్రైట్గా రావడం వల్ల ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంటుంది, కొత్త మోడల్గా కూడా ఉంటుంది అనేసి నేను ఇలా ట్రై చేశాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజెస్ కూడా ఈజీగా వర్క్ ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మన దగ్గర అలాగే లో ప్రైజెస్లో కూడా బ్లౌజెస్ ఆన్లైన్ స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ స్టిచ్చింగ్ గురించి నేను ప్రతి వీడియోలో కూడా చెప్పాను. ప్రీవియస్ వీడియోస్లో ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అని అంటే వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను నెక్ అయితే ఇలా షేప్ చేసుకున్నాక నాకు శారీలో ఏదైతే లేస్ వచ్చిందో ఆ లేస్ని నేను బక్రం పీస్ ఆల్రెడీ ఉంది కదా, క్యాన్వాస్ పీస్ అంటారు కదా, క్యాన్వాస్ పీస్కి నేను లేస్ని అయితే తిప్పేసుకున్నాను. లైనింగ్ పీస్ యూజ్ చేయలేదు లేస్కి, ఓన్లీ క్యాన్వాస్ లేస్ జస్ట్ తిప్పేసుకున్నాను. ఇది కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది నేను వీడియో తీయలేదు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి కట్ వర్క్వి, అందుకని నేను తీయలేదు. నేను ఎలాగైతే స్ట్రైట్గా వన్ సైడ్ స్ట్రైట్గా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఇందుకే వన్ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకున్నాను. కట్ వర్క్ని రౌండ్ షేప్ కాకుండా స్ట్రైట్గా భుజం దగ్గర నుంచి వీపు వరకు కూడా కిందికి వచ్చేస్తుంది. మన వీపు పొడవు ఎంత ఉందో బ్లౌజ్కి మొత్తం కూడా అలా వన్ సైడ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాను. కొంచెం కొత్తగా ఉంది మోడల్ అనేసి ఇలా ట్రై చేశాను. బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫినిషింగ్ కోసం నేను కింద లైనింగ్ పీస్ అయితే తిప్పేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా స్ట్రైట్గానే వేసుకున్నాను, ఎందుకంటే బ్యాక్ నెక్ స్ట్రైట్గా తీసుకున్నాను కాబట్టి హ్యాండ్స్ కూడా నేను స్ట్రైట్గానే కట్ వర్క్ లేస్ తీసుకొని స్ట్రైట్గానే తీసుకున్నాను. హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి. సింపుల్ శారీస్కి కూడా, మనం డైలీ వేర్ శారీస్కి కూడా లేస్ తోటి ఇలా డిఫరెంట్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తోటి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టోటల్ లుక్ అయితే ఇది. నేను వేసుకున్నాక స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక కూడా వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.